కోటి ఆశలతో ఫ్లైట్ ఎక్కిన డాక్టర్ కుటుంబం. భర్తను చూడాలని ప్రేమతో ఎదురుచూసిన నవవధువు. భార్య కోరిక తీర్చేందుకు ఇండియాకు వచ్చిన భర్త. నానమ్మ పుట్టినరోజు కోసం వచ్చిన మనవరాళ్లు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 241 మంది కలల్ని విమాన ప్రమాదం కూల్చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరి జీవిత కథ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. డాక్టర్ ప్రాతిక్ జోషి తన భార్య, 3 పిల్లలతో కలిసి లండన్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ డాక్టర్లవ్వడంతో తమ జాబ్స్కి రిజైన్ చేసి 6 ఇయర్స్ లండన్లో ఉండేందుకు అంతా సెట్ చేసుకున్నారు. లగేజ్ ప్యాక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కి పిల్లలతో కలిసి బాయ్ ఇండియా అని సెల్ఫీ తీసి రిలేటివ్స్కి పంపారు. జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబంలో ఒక్కరు కూడా మిగల్లేదు. అందమైన ఆ కుటుంబం, పిల్లల అమాయకపు ముఖాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఖుష్బూ రాజ్ పురోహిత్ బలోత్రాకు చెందిన ఈమె 2025 జనవరిలో పెళ్లి చేసుకోగా ఆమె భర్త లండన్లోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లైన తర్వాత మొదటిసారి తన భర్తను కలవడానికి ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కింది. భర్త దగ్గరకు చేరుకోకముందే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి ఎయిర్పోర్టులో దింపడానికి వచ్చినప్పుడు దిగిన ఫోటో, ఆమె చివరి వీడియో అందరినీ కలిచివేస్తోంది. గుజరాత్కు చెందిన అర్జున్ పటోలియా తన భార్య, 2 పిల్లలతో లండన్లో స్థిరపడ్డాడు. వారం రోజుల క్రితం అతడి భార్య చనిపోగా ఆమె చివరి కోరిక మేరకు అస్థికలను నర్మదా నదిలో కలిపేందుకు ఇండియాకు వచ్చాడు. భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియాకు వచ్చి విమాన ప్రమాదంలో మృతి చెందాడు. వీరికి 8, 4 సంవత్సరాలు ఉన్న 2 పిల్లలున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలిద్దరూ దిక్కులేని వారయ్యారు. డైరెక్టర్ అయిన జామీ మీక్ తన పార్ట్నర్ అయిన ఫియోంగల్ గ్రీన్లాతో కలిసి గుజరాత్ని విజిట్ చేశాడు. ఆ తర్వాత రోజు ఫ్లైట్ టైంకి ఎయిర్పోర్ట్ చేరుకున్న వారిద్దరూ బై బై ఇండియా అంటూ తీసుకున్న చివరి వీడియో అందరినీ ఏడిపిస్తోంది. 20 ఏళ్ల నంగ్తోయ్ శర్మ అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్. విమానం టేకాఫ్ అవ్వకముందు ఆమె తన ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడింది. అమ్మా, నేను లండన్కు వెళ్తున్నా, అక్కడ రీచ్ అయ్యాక కాల్ చేస్తాను అని చెప్పింది. ఎంతో కష్టపడి జాబ్ సాధించిన నంగ్తోయ్ చివరగా తన ఫ్యామిలీతో మాట్లాడిన వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ధీర్, హీర్ బాక్సీ ఈ 2 సిస్టర్స్ తన నానమ్మ బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చేందుకు లండన్ నుంచి అహ్మదాబాద్కు వచ్చారు. అదయ్యాక తిరిగి లండన్కు వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కిన 2 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇలా 241 మంది ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయి వారి కుటుంబాలకు దూరమయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే తినడానికి వచ్చిన మెడికల్ స్టూడెంట్స్ విమానం కూలి చనిపోయారు. ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వాల్సిన 24 మంది మెడికోలు మరణించారు. హాస్టల్స్లో ప్లేట్స్లో భోజనం ఉన్న ఫోటోలు హృదయాలను పిండేస్తున్నాయి. హాస్టల్తో పాటు ఆఫీసులపై కూడా విమానం కూలడంతో స్థానికులు కూడా గాయాల పాలయ్యారు. కొందరు బిల్డింగ్పై నుంచి దూకి మరీ తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ప్రార్థిద్దాం. మన ఛానల్ తరపున మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.